చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడా? అది కూడా ఎవరో అంటే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తోడబుట్టిన చెల్లి అంటుంది షర్మిల గారు. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడట. జగన్మోహన్ రెడ్డి గారు. సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇటు వచ్చింది గాలి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర పౌరుడు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పౌరులందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళే. అలాగే అనుంటారు షర్మిల గారు. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడో మరి లేదంటే ఆయన కూడా ఆయన బాగు కోరి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడు కాబట్టి అతను మేలు కోరుకుంటాడు కాబట్టి మరి దత్తపుత్రులాగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటుంది. ఎందుకంటే సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా దగ్గరుండి ఇప్పిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు పర్యటనకు వెళ్లే హక్కు ఉంది. సో దత్తపుత్రుల్లో తప్పు లేదంటారు, అంతేనా? తప్పేముంది సార్? ఇప్పుడు ఆయన బాగుండాలి అని అనుకుంటా. ఎలాగైనా మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆయనకి కూడా ఎంతో కొంత వాటాలు ఏమన్నా పంచితే పంచండి సార్. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు లాంటి వాళ్ళే సార్. రాష్ట్ర ప్రజలందరూ చక్కగా సంతోషంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకునేటటువంటి మాట. ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరు తప్పు చేసినా గానీ శిక్షించే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంటది. ఓకే, ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా కోరుకుంటున్నారు. ఆయన చక్కగా ఉండాలి. ఆయనకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవులన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలగాలని కోరుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ప్లాన్ చేంజ్ చేశారట. మొత్తం నియోజకవర్గాల వారీగా వెళ్తున్నారట. గతంలో ఎవరైతే ఆయన మిస్ అయ్యారో వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారట. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా వెనక్కి తీసుకొస్తున్నారట. చూడండి, ఆయన అప్పుడే ఎన్నికలకు సిద్ధపడిపోయినట్టున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది ప్రజలు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దు, ఇక చాలు అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్లాన్లు చేంజ్ చేసుకుంటే ముందు వాళ్ళ కార్యకర్తలను చేంజ్ చేసుకోవాలి సార్. నేను చూశాను కదా సార్, ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారు, ప్రజలకు ఏం సరే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఒక పరామర్శకి వెళ్ళారు, ఒక పరామర్శ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడాలి, బయటకు వచ్చారు. ఆయన అసలు చెప్పనిచ్చారా ఈ కార్యకర్తలు ఏమన్నా? ముందు పక్కన ఉన్న కార్యకర్తలు మార్చుకోవాలి సార్, వాళ్ళ క్రమశిక్షణ నేర్పించాలి సార్. ఆ తర్వాత ఈయన ప్లాన్లు చేంజ్ చేసుకుంటే ఏమైనా ఉపయోగం సార్? ఆ తర్వాత ఈయన ప్లాన్లు చేంజ్ చేసుకోవాలి. అంతేగాని వాడు ఒకళ్ళు చేయి లాగుతాడు, ఒకళ్ళు ఏదేదో లాగుతాడు, అవన్నీ నేను పొద్దున్న చెప్తానే ఉన్నా. ఓకే, ఆయన ముందు చేంజ్ చేసుకోవాల్సింది ఆయన కార్యకర్తలను. తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. నమస్తే వర్మ గారు. కిట్న గారు, ఏంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొత్త గేమ్తో వస్తున్నారట. గతంలో ఏవైతే మిస్టేకులు జరిగినాయో వాటన్నిటిని కూడా 1 yearలోనే సెట్ చేసుకున్నారట. మీరు 1 yearలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దుర్మార్గాలు చేస్తున్నారట. ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి 99 వీక్షకులుగా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి పనిగా మనం ఓడిపోయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. నా వరకు కూడా అర్థం కానిది ఏంటంటే, అన్యాయంగా కార్యకర్తలు బలైపోతున్నారేమో, బల ప్రదర్శన చేయడంలో ముందుకు రావడం, నేను ఉన్నానని చూపించుకోవాలి, పార్టీ మనగండి కాపాడుకోవాలని ఆయన కొత్త కొత్త స్ట్రాటజీస్ ముందుకు వస్తున్నాడు. కానీ అది ఇంటర్నల్ గా ఆఫీస్ లో మీటింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా వచ్చినప్పుడల్లా కార్యకర్తలు బలైపోతున్నారు. ఆ కార్యాచరణ ఒక అబ్బాయి తల పగలు కొట్టుకున్నాడు అంటే బై మిస్టేక్ అతను కాలు ముందుకు తనుకొని కింద పడ్డాడంట. దానికి కూడా పోలీసులే కొట్టారన్నట్టు ఒక పోర్ట్రేట్ చేశారు. దెన్ ఇంకోటి చూస్తే ఈ రోజు రైతు కూడా ఏడుస్తూ మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. నా ట్రాక్టర్ లో ఉన్న మామిడి పండ్లన్నీ కింద పడేస్తాను తొక్కిచ్చేసారు, ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడుతున్నారు. సో ఇట్లా ప్రజలకి న్యాయం జరగట్లేదు, అట్లా క్యాడర్ కి న్యాయం చేయట్లేదు. మీ రోడ్డు యాత్రలు ఎవరి కోసం చేస్తున్నారు? ఏదర్ మీరు ఇష్యూని సాల్వ్ చేయడం కోసమైనా రావాలి, లేదు కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసమైనా రావాలి. రెండూ జరగట్లేదు. ప్లాన్ ఏ ఇంప్లిమెంట్ కావట్లేదు, ప్లాన్ బి ఇంప్లిమెంట్ కావట్లేదు. కేవలం బల ప్రదర్శన మాత్రమే కనపడుతుంది. ఆ బల ప్రదర్శన కన్నా న్యాయం జరుగుతోందా అంటే అన్యాయంగా సింగయ్య అనే వ్యక్తి బలైపోయాడు. సో ఇటువంటి యాత్రలు చేయడం కన్నా స్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవడం కోసం ఇంటర్నల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం బెటర్ నా సజెషన్ చెప్పాలి సార్. ఎందుకంటే వచ్చినప్పుడల్లా ఏ న్యాయం చేయలేనప్పుడు ఊరికి మా మీద దుమ్మెత్తి పడడానికి మీరు ఇంట్లోనే ఢిల్లీ కాన్ఫరెన్స్ పెట్టుకునేసి మీడియా వాళ్ళని పిలిపించుకొని మీరు మాట్లాడుకోవచ్చు, లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు. ఇది బెటర్ థింగ్. ఇలా బయటకు వచ్చి అన్యాయంగా అమాయకులైన కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని, అలాగే రైతుల్ని, ఇట్లాంటి వాళ్ళని బలి చేయకండి. ఇంకొక మెసేజ్ ఏంటంటే రౌడీ